రేయ్ తీసుకురండి రా. ఠీకే. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బ్రో. ఏరా ఏరా ఆ మురుకుడు రాలేదా? అదిగో ఆడున్నాడు. భయ్యా 2 months నుంచి ప్రాక్టీస్కి వస్తున్నా. ఒక విషయం గమనించా, రామ్కి లక్కి పడదా? వదిలితే నరుక్కుంటారు కూడా, కానీ ఒకప్పుడు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని విడదీసే శక్తి రెండిటికే ఉంది. ఒకటి డబ్బు, 2 అమ్మాయి. రామ్ కల్పన 1 year నుండి లవ్ చేసుకుంటున్నారు. ఒకరోజు కల్పన లక్కీకి కాల్ చేసి, నాకు హై ఫీవర్ ఉంది, రామ్కి కాల్ చేస్తే కలవట్లేదు, కొంచెం టాబ్లెట్ తీసుకుని ఇంటికి వస్తావా అని అడిగింది. ఆ రోజు లక్కీకి అర్థమైంది తను కల్పన కాదు శూర్పణఖ అని. తాగిన మత్తులో తన కోరిక తీర్చమని లక్కీని అడిగింది. లక్కీ కోపం వచ్చి తోసేసి వెళ్ళిపోతుంటే
ఆ పెనుగులాట్లో ఒకరి మీద ఒకరు పడ్డారు. అదే టైంకి రామ్ అనుకోకుండా అక్కడికి వచ్చాడు. కల్పన, చూడరా, నువ్వు లేని టైం చూసి లక్కీ వచ్చి నాతో ఎలా మిస్బిహేవ్ చేస్తున్నాడో. అసలే ఆవేశపరుడైన రామ్ అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా లక్కీని కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కూడా తన మాట వినకుండా తన మీద చేయి చేసుకున్నాడని కోపం వచ్చి లక్కీ కూడా ఎదురు తిరిగాడు. రామ్! అంతే, అక్కడితో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఆ తర్వాత రామ్ కల్పన మధ్య ఏమైందో ఎవరికీ తెలియదు. ఇద్దరు విడిపోయారు. అసలు వీళ్ళు విడిపోవడానికి కారణమైన కల్పన ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సుఖ సంసారం చేసుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం ప్రతి చిన్న గొడవకి కొట్టుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ రామ్, లక్ష్మణ్ ప్రాక్టీస్ మ్యాచ్కి రండి. అరే ఎలారా ఇప్పుడు? హలో సార్, వస్తున్నాను సార్. ప్రాక్టీస్ ఓవర్ గాయస్, విల్ మీట్ టుమారో. ఏంట్రా లక్కీ ఈరోజు ప్రాక్టీస్కి రాలేదా? లక్కీయా? రాలేదురా, పొద్దు నుంచి నాకైతే కనిపించలే. ఏంట్రా లక్కీ గడు ఈరోజు కూడా ప్రాక్టీస్కి రాలేదా? రాలేదురా. ఏంట్రా వాడు? ఏంట్రా లక్కీ 3 రోజులు ప్రాక్టీస్ అవ్వట్లేదు? ఏమోరా, నాకు కూడా తెలీదు. మొన్న ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న కూడా ఏం చెప్పలేదురా. 3 రోజుల నుంచి ఇంటికే రావట్లేదు అంటున్నాడు. ఈ మధ్య కోచ్ ప్రాక్టీస్ని బాగా సివియర్ చేస్తున్నాడు రా. చేయరా ఏంటి? ఇంకెన్ని రోజులు టోర్నమెంట్కి? 10 రోజులు కూడా లేదు. ఆ మాత్రం ప్రాక్టీస్ లేకపోతే కష్టం లేరా. అవునులే, అది నిజమే. ఈసారి ఎలాగైనా గోల్డ్ మెడల్ కొట్టి మన కోచ్కి తెలంగాణకి మంచి పేరు తీసుకొస్తా. ముందు గ్రౌండ్ షూట్ 10 రౌండ్లు లేరా, ఆ తర్వాత మెడల్ కొడదు కానీ. కానీ ఒకట్రా, ఈసారి మన కోచ్ మాత్రం
రామ్ లక్కీ ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతాను చాలా ఆశ పెట్టుకున్నాడు రా. అఫ్ కోర్స్ మన రామ్ కూడా అలానే కష్టపడుతున్నాడు అనుకో, కానీ లక్కీకి ఆ సీరియస్నెస్ లేదురా. 3 రోజులు ఇది ప్రాక్టీస్కి రాక ఎక్కడ గాలి తిరుగుతున్నాడో ఏమో. లేదురా, లక్కీ గురించి నాకు బాగా తెలుసు. వాడు అలాంటి వాడు కాదు, బాక్సింగ్ అంటే ప్రాణం. నీకు విషయం తెలుసా, వాడికి ఎంత ఫీవర్ వచ్చినా బాక్సింగ్ చేసే ఓపిక లేకపోయినా గ్లౌజ్ వేయడానికైనా ప్రాక్టీస్కి వచ్చేవాడు. అవును నిజమేరా, వాడు 6 years నుంచి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా మిస్ చేయలేదు తెలుసా. అవునా? మరి అంటాడు 3 రోజుల నుంచి ప్రాక్టీస్కి రావట్లేదేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడేమోరా. పదండ్రా వెళ్దాం. ఇంత సడన్గా ఎక్కడికి రా? లక్కీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆయన వాడికి నీకు పడదు కదా, వాడి గురించి నీకెందుకురా? ఫ్రెండ్షిప్ అంటే సరదాగా కూర్చొని మందు కొట్టడం, సిగరెట్ తాగడం కాదురా. ఫ్రెండ్షిప్ అంటే ఒక బాధ్యత. వాడికి నాకు పడకపోవచ్చు, కానీ వాడు నా ఫ్రెండ్. వాడు సేఫ్గా ఉన్నాడో లేదో తెలుసుకోవడం నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత. ఏంట్రా వీడి దగ్గర తీసుకొచ్చావు? ఈ మధ్య లక్కీ వీడితోనే తిరుగుతున్నాడు. రై ఆ నీళ్ళు తీసుకురండి. ఓకేరా. శ్రీకాంత్, లక్కీ నేను లాస్ట్ టైం ఎప్పుడు కలిశాడు? ఏంటా? లక్కీ నేను లాస్ట్ టైం ఎప్పుడు కలిశాడు? ఎప్పుడో ఆనందంగా కలిశాడు. అయితే నీకేంటి? రీసెంట్గా వాడు ఎవరితోనా గొడవ పడ్డా? పడ్డాడు. అయితేంది? అయినా నీకెందుకు చెప్పాలి? నీకు వాడికి పడదుగా. చూడు శ్రీకాంత్, లక్కీ 3 రోజుల నుంచి కనిపించట్లేదు. మేము వాడిని వెతుకుతున్నాం. నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ మాకు హెల్ప్ అవుతుంది. మీరు ఆయన ఎత్తుకుతారా? లక్కీ ఎవరితో అయినా గొడవ. క్వశ్చన్ వాడికి గుర్తుంది. లక్కీ మొన్న రాజు అనేవాడిని కలిశాడు. ఏదో విషయంలో లక్కీకి వాడికి గొడవైంది. ఏదో అనుకున్నారు, కొట్టుకునేదాకా వెళ్ళారు, కానీ మేము ఉండడం వల్ల అది జరగలేదు. ఇంకా మొన్న ఒక బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. అందులో అవతల వ్యక్తి తొండాడుతున్నాడు. అందుకని లక్కీ వాడి మీద సీరియస్ అయ్యాడు. దానికి లక్కీని వాడు కొట్టాడు. వాళ్ళ లక్కీని ఏమైనా చేసుంటాడంటావరా? పదరా. అబ్బా, ఇంత గట్టి కొట్టాడేమే. బాక్సర్స్ కదరా, ఆ మాత్రం ఇంపాక్ట్ లేపితే మా కోచ్ ఫీల్ అవుతాడు. వీడప్పుడు తాళాలు తీసుకోకుండా వెళ్తాడంటరా. రే, ఎవడరా నువ్వు? మావని కొడతాను. రే, ఎందుకు కొడతారా? చెప్పి కొట్టరా, లేకపోతే అర్థం కాక చేస్తాడు. అర్థమైంది, నాకు అర్థమైంది. తాట తీస్తా నా కొడక.
నీ బొంద అర్థమైంది. ఏం అర్థమైందిరా నీకు? లక్కీ 3 రోజుల నుంచి కనపడట్లేదురా. వాణ్ణి నువ్వేమన్నా చేసేవేమోనని కొట్టాడు. కాదు, మొన్న లక్కీని కొట్టానని. ఏరా లక్కీ గురించి అని తెలిసిందా? వాడికి అంత రింగ్ లేదు. లక్కీని వాడేం చేయలేడు. మరి వాడిని ఎందుకు అలా కొట్టావు? దూరం నుంచి చూస్తూనే ఫటా ఫటా సౌండ్ వినపడుతుంది. లక్కీ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. వాడిని కొట్టాడని తెలిసి ఊరుకుంటానా? వీడిని అర్థం చేసుకోవడం. వాడు పైకలా ముండల్లా కోపిస్లా కనపడతాడు కానీ చాలా మంచోడ్రా. లక్కీ అంటే వాడికి ప్రాణం. ఏళ్ళుగా నిన్నే కొలుస్తున్నాను. నాకు ఏం కష్టం వచ్చినా నీకే చెప్పుకున్నాను. నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తే నువ్వే ఈ రూపంలో వచ్చావని నమ్మాను. ఈసారి కూడా నిన్నే నమ్ముతున్నాను. నా కొడుకు లక్ష్మణ్ ఏదో కష్టాల్లో ఉన్నాడని నా మనసు కనిపిస్తుంది. ఏ రూపంలో వెళ్ళి వాడిని కాపాడుతావో తెలియదు. నువ్వే కాపాడాలి. నువ్వే నా నమ్మకం, నువ్వే నా ధైర్యం. ఏమైంది అంకుల్? మొన్న సోమవారం లక్ష్మణ్ ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి బయటికి వెళ్ళాడు. రాత్రంతా వెయిట్ చేసి చూశాను, కానీ మార్నింగ్ వరకు రాలేదు. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే రాత్రి రైడ్లో ఒక పోరి దొరికిందిరా బాయ్. ఏమున్నదో తెలుసారా సార్? కాలేజీలో చదువుతుందంట సార్. ఒక్క నిమిషం సార్. నువ్వు ఉండరా బాయ్, దాంతో మజా చేస్తున్నా మామా. సార్ సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. నువ్వు ఉండరా బాయ్, ఇక్కడ ముసడు పరిచయం చేస్తుండు. వాని సంగతి ఎందుకు కనుక్కుని నీకు మళ్ళా కాల్ చేస్తా. ఏంద్రా బాయ్, ఏంది నీ లొల్లేంది? పొద్దునే పరిచయం చేస్తున్నా. సార్ మా అబ్బాయి పేరు లక్ష్మణ్ సార్. నిన్న రాత్రి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు సార్. అయితే రాత్రంతా వెయిట్ చేశాను సార్, ఇంకా రాలేదు సార్. వన్ ఏజ్ అంతా? 24 ఏళ్ళు సార్. దిమాగ్ అట్లా ఖరాబైందా? 24 ఏండ్లోడు మిస్సింగ్ ఏంది? గాడేడో రాత్రంతా తాగి పన్నుంటాడు, లేదా దేనైనా గాండే పన్నుంటాడు, లేదా దేంతోనైనా లేచిపోయి ఉంటాడు. గాడే వస్తాడు అవయా బాబా. సార్ అది కాదు సార్. సమజతలో చెప్తుంటే బావయా. కొన్ని పనులు లీగల్గా వెళ్తే జరగవు అంకుల్, ఇల్లీగల్గానే వెళ్ళాలి. ఆ రాముడి సాక్షిగా ఈ రాముడు చెప్తున్నాడు, లక్కీ ఎక్కడున్నా వెతికి పట్టుకొని క్షేమంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఏరా లక్కీ గురించి అని తెలిసిందా? లేదురా, అంకుల్కి కూడా ఏం తెలియదంట. అరే రండ్రా. ఏంటో చెప్పరా? మీ ఫోన్ కాంటాక్ట్స్ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేయండి. కాల్ చేసి లక్కీని లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, లాస్ట్ 3 days నుంచి ఎవరన్నా చూసారా కనుక్కోండి.
అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ కూడా తీసుకొని వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి. ఓకేరా. ఎక్కడున్నావురా లక్కీ? రే రాజుగా, నేను రా. లక్కీ గాని ఎప్పుడైనా చూసారా మధ్యాహ్న? చెప్పరా. హలో, నేను నాగన్ మాట్లాడుతున్నా. లక్కీని చూసావారా? 3 days నుంచి కనిపించట్లేదు. అరే నేను అనిల్ మాట్లాడుతున్నా. ఈ మధ్యలో ఏమైనా లక్కీని చూసారా 3 daysలో? గణేష్ గడ లక్కీ గాడు 3 రోజుల క్రితం మొన్న చార్మినార్ దగ్గర కనపడ్డాడంటరా. చార్మినార్ దగ్గర లక్కీకి ఏం పని? రేయ్, వాట్సాప్ గ్రూప్లో లక్కీ ఫోటోతో పాటు మ్యాటర్ పెట్టి నా నెంబర్ ఇవ్వు. సరే, ఓకేరా. ఫేస్బుక్లో మిస్సింగ్ అని లక్కీ ఉన్న ఫోటోని షేర్ చేయండి. ముఖ్యంగా లక్కీ ఉన్న గ్రూప్స్లో. ఒక్క దారి చూపించు రామచంద్ర, నేను వాడిని కాపాడుకుంటాను. ఒక్క దారి ప్లీజ్. రామ్, లక్కీ వెళ్ళిపోయిన రోజు ఫోన్లో ఛార్జింగ్ లేదని మర్చిపోయి వెళ్ళిపోయాడు. నీకేమైనా ఉపయోగపడుతుందేమో. అంత సీన్ లేదమ్మా. నా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంది. అన్ని రికార్డ్ అవుతాయి. డబ్బులు తీ. ఇవ్వపే, ఇవ్వరా. హలో లక్కీ. రెహమాన్, నేనే చెప్పు. ఈవినింగ్ 5 వరకు సార్ నేను చార్మినార్ దగ్గరకు వచ్చేయమన్నాడు. పక్కా వస్తా. పని అవుతుందా? నువ్వు ఫికర్ పడకు, తెరా కామ్ జరూర్ హోగా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు బాయ్. ఫోన్ ఇంట్లోనే పెట్టి వస్తున్నా. మీరు చెప్పిన టైంకి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేస్తా. రేయ్, నువ్వు మన కోచ్ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పు. కోచ్కి ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ తెలుసు. వాడికి నెంబర్ ఇచ్చి వాడెవడు ఎక్కడుంటాడు అని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని నాకు ఫోన్ చేయి. సరేరా. రేయ్, రెహమాన్ అనేవాడు ఎవడైనా, వాడి వెనక ఎవడున్నా ఖచ్చితంగా పట్టుకొస్తాను. నువ్వు వెళ్ళి సలీం రూమ్ దగ్గర వెయిట్ చేయి. సరేరా. అంజయ్, వెళ్దాం పదరా. ఎక్కడికి రా? చార్మినార్. బావ, మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? నా అంచనా కరెక్ట్ అయితే లక్కీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లూ కూడా ఇక్కడే దొరుకుతుంది. అరే, నువ్వు కోపం తెచ్చుకోనంటే నీకు విషయం చెప్తాను. ఏంటే? లక్కీ విషయంలో తప్పు నీదేరా. అదిగో మళ్ళా ముందే చెప్పాను. అరే, నువ్వు కొంచెం మొండోడివి, కోపిష్టివి, తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువే. అవతలోడు ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో వినవు. లక్కీ చాలా మంచోడురా. అసలు ఆ రోజు కల్పన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడి వాడిని కొట్టావు. ఒక్కసారి లక్కీకి మాట్లాడే అవకాశం ఇచ్చుంటే ఈరోజు లక్కీ ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదురా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, చెప్పరా. రే బావా, వన్ ట్రేస్ చేయడం కొంచెం కష్టమైంది. అయినా మన వాడు బాగా కష్టపడి వన్ ట్రేస్ చేశాడు. మనం అనుకున్నట్లు వాడి పేరు రెహమాన్
వాడు క్రిమినల్. వాడి మీద హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, మర్డర్స్ ఇలా వాడి మీద లేని కేసులు లేవు. వాడు చేసే ఇల్లీగల్ దందాలకి రెహమాన్ అనే పేరు వాడుకుంటాడు. అయినా అంత పెద్ద క్రిమినల్తో మన లక్కీకేంట్రా పని? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు ఒక గుడ్ న్యూస్ రా. ఏంటి? కరెక్ట్గా ఇప్పుడు నీకు 100 మీటర్స్ దూరంలో ఉన్న ఒక కేఫ్లోనే ఉన్నాడు రా వాడు. వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు మనం ఆవేశపడకూడదు. ఇది వాళ్ళ ఏరియా. ఏమైనా తేడా జరిగిందంటే ఇదే షాపులో ఒంట మాంసం అని చెప్పి మనదమే పారదప్పుతారు. ఆ అమీర్ గారిని తెలివితో కొట్టాలి, తెలివితోనే పట్టాలి. అంజి చెప్పింది కరెక్టే. కలుగులో ఉన్న ఎలుకను ఎరవేసి బయటికి లాగి చంపాలి. రే లక్కీ, వాడికి ఎర నువ్వేరా. నేళ్ళి కేఫ్లో కూర్చొని టీ తాగుతూ ఉంటా. అక్కడున్న వాళ్ళందరినీ గమనిస్తాను. మనోడు చెప్పిన దాని ప్రకారం రెహమాన్ ఇప్పుడు అక్కడే ఉన్నాడు. వాళ్లలో రెహమాన్ ఎవరో నేను కనిపెడతాను. నువ్వు లక్కీ ఫోటో పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇతన్ని ఎప్పుడైనా చూశారా అని అడుగు. అలాగే రెహమాన్ని కూడా అడుగు. వాడి కాని కంగారు పడ్డాడంటే లక్కీ కనిపించకపోవడానికి వాడికి ఏదో సంబంధం ఉంది. సార్, వీడెవడో మొన్న తీసుకొచ్చిన పోరగాడి ఫోటో చూపించి ఇక్కడ అందరినీ ఎంక్వైరీ చేస్తుండు సార్. ఏం చేయమంటారు? నీకు ఆల్రెడీ చెప్పాను, పోలీస్ వాళ్ళని నేను కవర్ చేస్తాను. ఎవడైనా వాడిని వెతుక్కుంటూ నీ దాకా వస్తే వేసేమని. ఇప్పుడు వాడిని ఖతం చేయమంటావా? వార్నింగ్ ఇచ్చి చూడు, వినకపోతే వేసేసి వచ్చి పేమెంట్ తీసుకో. ఓకే. వాణ్ణి మర్చిపో, ఉనే నై మిల్తా. అది చెప్పడానికి నువ్వెవర్రా? రెహమాన్ అలియాస్ అమీర్ బచ్చా. మొత్తం తెలుసుకునే వచ్చావన్నమాట. ఆజ్ తెరా చాప్టర్ క్లోజ్.
నువ్వు రావడం 2 నిమిషాలు లేట్ అంటే నా పరిస్థితి ఏంటంటావు? ఏముంది, ప్రతి సంవత్సరం ఎవరో ఒకటి జ్ఞాపకార్థంగా జరిగే మన బాక్సింగ్ టోర్నమెంట్ ఈ సంవత్సరం నీ పేరు మీద జరిగేది. రే నీ చచ్చిపోనా కొడుక. ఎరా అయిపోయిందా? ఆ బావా వేడి వేడిగా రెడీరా. రేయ్, ఎందుకురా గంట నుంచి 5 లీటర్ నూనె మరగబెట్టించావు? వాడి ముఖం మీద వాడి కింద పోస్తే దేనికి పనికి రాకుండా పోతాడు నా కొడుకు. లక్ష్మణ్ లాస్ట్ కాల్ వీనితోనే మాట్లాడాడు. వాడిని ఎందుకు రమ్మన్నావు? లక్కీకి వీడికి ఏమైనా సంబంధం ఉందా అని ఒక్కసారి వీని అడగాలి కదా. ఆడు చెప్పడు. చెప్పానా ఆడు చెప్పడని? ఈ ప్రపంచంలో గొప్పదేంద్రా? ప్రేమ, డబ్బు, సెక్స్ బావా. కాదు, ఈగో. ఈగో అంత గొప్పది ఈ విశ్వంలోనే లేదు. లక్ష్మణ్ గురించి ఎంత అడిగినా వీడు చెప్పడు. కనీసం ఈ కాలుతున్న నూనె వాడిపై పోసి నా ఈగో సాటిస్ఫై చేసుకుంటాను. లేబే, నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలి. ఒక నిమిషం ఆగరా, వాడిది చెప్తాడంట. లక్కీ గురించి కాకుండా వాడు ఇంకేం మాట్లాడినా నీకు ఇష్టం వచ్చినట్టు వాడిని చికెన్ ఫ్రై చేసుకోరా ప్లీజ్. మా బావ నీకో లక్కీ ఛాన్స్ ఇచ్చాడు, వాడుకో. లక్కీ గురించి కాకుండా నీ నోట్లోంచి ఇంకే మాట వచ్చినా ఇక నీ ఇష్టం రా బై. లక్కీ ఎక్కడున్నా నాకు తెలుసు, లక్కీ ఎక్కడున్నా నాకు తెలుసు, నేను చెప్తా ఎక్కడున్నాడు. రాయ్, మీరిద్దరు మన కోచ్ని తీసుకొని ఎస్పీ దగ్గరికి వెళ్ళి పోలీసులను అక్కడ తీసుకురండి. సరేరా. బాగా ఆకలితో ఉన్న పులికి జింక పిల్ల దొరికితే ఏమవుతుందో నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. లక్కీని సేఫ్గా తీసుకురారా. నా ప్రాణ స్నేహాన్ని కాపాడగా ఇక కాలాన్ని కట్టేసి బంధించనా, వేగాన్ని వెంటాడి ఓడించగా ఇటు సాయంగా నా చెయ్యి అందించనా. యమాపాశాలను శత్రుద్వేషాలను ఎదురిస్తాను, నా ప్రాణం నీ ప్రాణం కంచేగా. ఏ హాని రాదు ఇక నీ హామీ నేను, నీ సైన్యాన్ని నేనై నిలిచా. ఏ ఆపదైనా ఇక నీ వైపు రాదు, నీ ధైర్యాన్ని నేనై కదిలా. రాకాసి మూకల్లో ఓ లక్ష్మణ ఇక భయమొద్దు రామయ్య ముందుండగా. ఈ చెండా శక్తుల్ని చెండాడగా వచ్చే కొండంతా నీ అండా దండెత్తగా. మృత్యు ద్వారాలను పెకిలిస్తాను నీ వైపు ఏ కొంత చూస్తేనే. శ్రీరామ రక్ష ఇది శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష ఇదిరా. శ్రీరామ రక్ష ఇది శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష ఇదిరా. శ్రీరామ రక్ష ఇది శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష ఇదిరా.
నమశ్చండికాయై నమః. ఓం నమశ్చండికాయై నమః. ఓం నమశ్చండికాయై నమః. ఓం పటుకాయ నమః. ఓం యాంగ్రీం క్లీం చాముండాయ విచ్చై. 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 శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం. ఏన మంత్ర ప్రభావేణ చంజుంజాపం సంభవేత. న కవచం నర్గలా స్తోత్రం కీలకం నరస్యకం. న సూక్తం న్యాభిధ్యానో చన్యాసు న వార్చనం. కుంజికా పాఠ్ మాత్రేణ దుర్గా పాఠ్ ఫలం లభేత్. అతి కుత్రి గోత్రం దేవమాపి దుర్లభం. ప్రత్యం స్వరూపానుమార్మోం స్తమణంచనాధికం. పాఠ్ మాత్ర సంసిద్ధి కుంజికా స్తోత్రముత్తమం. ఓం యాంగ్రీ క్లీం చాముండాయ విచ్చై. ఓం యాంగ్రీ క్లీం చాముండాయ విచ్చై. ఓం భృంగా చాముండాయ విచ్చై. ఓం భం చాముండాయ విచ్చై. ఓం మహాకాలాయ చాముండాయ విచ్చై. ఓం ఫట స్వాహా. ఓం ఫట స్వాహా. ఓం మహాకాళీ నమః. ఓం నమః శివాయ. ఓం చాముండాయ విచ్చై. ఓం చాముండాయ విచ్చై. ఓం చాముండాయ విచ్చై. ఓం యాంగ్రీ చాముండాయ విచ్చై. ఓం యాంగ్రీ చాముండాయ విచ్చై. ఓం మహాకాలాయ నమః. ఓం గ్లుం చాముండాయ విచ్చై. इस जन्म जातक का मानव हमें चाहिए, उसे लेकर आओ. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని అందరి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రా. నన్ను నమ్ము, ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇతని పేరు లక్ష్మణ్, ఏజ్ 25. రేయ్ వాడిని తీసుకురండి రా. రేయ్ పోలీసు వాళ్ళు వస్తున్నారా? రే లక్కీ, రే అంజీ పట్టుకోరా. రే గట్టి పట్టుకో. ఈ మధ్య సిగరెట్లు బాగా తాగుతున్నావంట. ఇలా అయితే రింగ్లో ఎక్కితే ఫైట్ చేయలేవు. నీకెందుకు బే? అయినా వాడెవడో 10,000కి గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటే ఎలా నమ్ముతావురా పిచ్చి నా కొడక? బాక్సింగ్లో మెడల్ కొడితే స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చేది కదరా. నువ్వు దూరం అయ్యాక లైఫ్లో ఏదో మిస్ అయ్యాయనిపించింది. లైఫ్ అంతా బోర్ కొట్టింది. అందుకే ఏదైనా జాబ్ చేద్దామని. అయినా నువ్వేంట్రా నా కోసం అంతరిక్ష చేస్తావా? నీకేమైనా అయితే ఆ రౌడీలు నిన్నేమైనా చేస్తే? ఏం కాదులే. ఒకవేళ అయ్యి ఉంటే నీ పరిస్థితి ఏంటి? మహా అయితే ప్రాణం పోద్ది, అంతే కదా. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు లక్ష్మణుడు లేని సీత నాకొద్దు, ఈ యుద్ధం నాకొద్దు, అసలు ఈ ప్రాణమే నాకొద్దు అని ఆనాడు నా రాముడు ఏడ్చాడు. ఈ రాముడు అంతే. తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు నా ప్రాణానికి కనపడుతూ ఉండాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఆ రోజు తర్వాత నాకు అస్సలు నిద్రపట్టలేదు. కళ్ళతో చూసేవేవి నిజం కాదు, మనసుతో చూసేదేది అబద్ధం కాదు. నా మనసుతో చూశాను, నువ్వు తప్పు చేయలేదనిపించింది. తప్పెవరిదో అర్థమైంది. కల్పనను వదిలేశాను. ఆ తర్వాత నా నమ్మకమే నిజమని తెలిసింది. మా అమ్మో మా నాన్నో ఆ పరిస్థితుల్లో ఉంటే నేనంత రిస్క్ చేస్తాను లేదో తెలియదు, కానీ నువ్వలాంటి పరిస్థితిలో ఉన్నావని తెలియగానే నా మనసు ఉండనివ్వలేదురా. అందుకే మన పెద్దలు అంటారు,
మనకి బాగా తెలిసిన మనిషిలో కూడా ఇంకో మనిషి ఉంటాడని. ఇన్నాళ్ళు నీళ్ళ కోపాన్ని మూర్ఖత్వాన్ని చూశాను, కానీ మొదటిసారిగా ఇలా చూస్తున్నాను. నన్ను క్షమించు లక్కీ. అవునరా, మనం గొడవ పడిన 3 రోజులకి తను వదిలేసాన్నావు కదా, మరి ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వే నా దగ్గరికి వస్తే సారీ చెప్దామని వెయిట్ చేశా. మరి నేనంటే ప్రాణం అన్నావు, నా విషయంలో కూడా ఈగో నా నీకు? నువ్వంటే ప్రాణమే, కానీ నాకు నా ఈగో అంతకంటే ఎక్కువ. నీకు తెలిసిందే కదరా, ఐ ఈట్ ఈగో, ఐ డ్రింక్ ఈగో, ఐ వాక్ ఈగో, ఐ ఫక్ ఈగో. నీ బొందరా, నీ బొంద.